మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాము. మన దేవుడు గడిచినటువంటి పగటి కాలమంతయు మనలను ప్రేమించి ఆయన కాపుదల్లో భద్రపరిచి క్షేమము ఆరోగ్యం ఇచ్చినందుకు మనము ప్రభుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదువుకున్నాము. కీర్తన గ్రంథం 88వ కీర్తన 1-2 వచనములు. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టుచున్నాను. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, నా మొరకు చెవియొగ్గుము. కీర్తనాకారుడైన హేమాను రాత్రివేళ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకనగా దేవుడు తన ప్రార్థనకు జవాబు ఇస్తాడు అని విశ్వాసం ఉంచి దేవుని మీద ఆనుకొని తనకొచ్చినటువంటి శ్రమలోను, కష్టములోను, వ్యాధిలోను దేవుని వైపు చూస్తూ ఆధారపడి ఆయనకు మొరపెట్టగా ప్రభు ఆయన జవాబిస్తాడని విశ్వాసంతో రాత్రివేళ మొరపెడుతున్నాడు. మనము కూడా దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. మనం అలాగూ ప్రార్థన చేయటం వలన మనం దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటాము. ఆత్మీయముగా ఆయనతో కూడా నడుస్తూ ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించిన వారమై ఉంటాం. వచ్చినటువంటి సమస్యలన్నిటిలో ఆయన మన సమస్యలన్నిటిలో నుండి మనల్ని తప్పించి మనకు క్షేమమిచ్చు వారుగా ఉన్నారు. అటు దేవునికి మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పగటి వేళంతయు మీ కృపలో మీరు దాచినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు ఇచ్చినటువంటి కాపుదలంతటి కొరకు వందనాలు, స్తుతులు నాయన. ఈ రాత్రి కాలపు వేళ మిమ్మల్ని స్తుతిస్తూ చురుకైనటువంటి మెళుకు మాకు ఇవ్వండి నాయన. క్షేమకరమైన నిద్రనివ్వండి. ఉదయకాలమే మిమ్మల్ని స్తుతించి మీ నామాన్ని ఘనపరచున్నట్లు సహాయం చేయమని, మీరు మమ్మలను ప్రేమిస్తున్న విధానం కొరకు కృతజ్ఞతలు చెల్లించి మహిమయు ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.